నమస్తే అండి, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కౌస్టింగ్ కౌచ్ పై కూడా ఎంత ముందుకు చాలా యుద్ధమే జరిగింది, అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అంటే అటు కౌస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది, అటు పాలిటిక్స్ పైనే కానీ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ పైనే కానీ జరుగుతున్నటువంటి అక్రమాలు దారుణాలను బట్ట బయలు చేసింది శ్రీరెడ్డి. అయితే ఇదంతా కూడా ఇప్పుడు మాత్రం బయటికి రావడం లేదు అనేటువంటి చిన్న సందేహం. కానీ అప్పటికో ఇప్పటికో శ్రీరెడ్డి మళ్ళీ ఫేస్బుక్ లైవ్ల ద్వారానో కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారానో మళ్ళీ కూడా పార్టీలనే కానీ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను సినిమా ఆర్టిస్టులను టార్గెట్ చేసి మరి మాట్లాడుతుంది శ్రీరెడ్డి. అసలు దీనికి ఎప్పటికీ అంతం పలుకుతుందా అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. దీనికి ముగింపు అనేది ఉంటుందా ఉండదా? అయితే ముందుగా శ్రీరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసి ముందుగా సపోర్ట్ చేసి ఆ తర్వాత శ్రీరెడ్డిది మొత్తం కూడా తప్పు అని చెప్పినటువంటి నటి సీనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ గారు ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నారు. అయితే మరిన్ని విషయాలు కూడా ఆమెకు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ప్రస్తుతానికి సునీత గారు చెప్పండి, అయితే ఈ కాస్టింగ్ కౌచ్ పై ఉన్నటువంటి అంటే మీరు దీనికి సంచలనంగా రేపుతున్నటువంటి వ్యాఖ్యలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అంటే ఈ మెయిన్గా ఏంటంటే దీనికి శ్రీరెడ్డి నుంచే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది వచ్చిన తర్వాత మీరందరూ సినీ ఆర్టిస్టులు అందరూ కూడా మీరు రావడం జరిగింది. అంటే దీంట్లో మీ పాత్ర ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కాస్టింగ్ కౌచ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మూవీస్ చేస్తుంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నాను. నేను ఆల్రెడీ మా వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్స్ అరేంజ్, మీకు అన్నీ తెలుసు, వీళ్ళు ఉన్నారు కదా మహిళా సంఘాలు వాళ్ళందరితో మీటింగ్లు అన్నీ పెట్టి అప్పుడు నేను TV9 స్టూడియో అదేదైతే గతం ఉందో ఆ ముందు రోజు తను నాకు కలిసింది. నేను TV9 స్టూడియోలో కూడా చెప్పాను తనకు, ఈ కాస్టింగ్ కోచ్ వల్ల మిగతా ఆర్టిస్ట్కి అంతకు మీరు ఇబ్బంది కలిగిస్తున్నారు, మీరు ఇబ్బంది కలిగిస్తున్నారు, మా అట్లాంటి ఆర్టిస్ట్ చాలా నష్టపోతారని నేను ఒకరోజు చెప్పాను. ఫస్ట్ టైం నేను శ్రీరెడ్డిని అక్కడే కలిసాను. తను ఎంత చెప్పినా వినలేదు, అది తప్పుదారి పట్టింది. అసలు అంటే మీరు శ్రీరెడ్డికి మీరు కలిసినప్పుడు ఆ విధంగా చెప్పినప్పుడు శ్రీరెడ్డి ఏమని చెప్పింది అప్పుడు ఆ రోజు? తను ఏం చెప్పలేదు, నా పబ్లిసిటీ, నేను ఇలానే ఉంటాను, నాకు పబ్లిసిటీ కావాలి. కేవలం అంటే శ్రీరెడ్డికి జరగలేదా మెయిన్ గా ఓన్లీ పబ్లిసిటీ కోసం అలా చేసిందంటారా? లిజన్, ఆమెకు నిజంగా అలా జరిగింటే మనకి పాస్ట్లో సినిమాలు ఇచ్చారు ఆమెకు 2-3 సినిమాలు, అవి చేసుకునేది. చేసుకోకుండా అదే పనిగా గోల చేసి రచ్చ చేసి కొన్ని ఛానల్స్ తిట్టడం జరిగింది, కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆమె పబ్లిసిటీ కోసం మీడియా ముందుకి ఫేస్బుక్ల ముందుకు వస్తుంది తప్ప ఆమెకు నా అన్యాయం జరిగింది అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే సునీత గారు మామూలుగా జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ రోజు అంటే అందరి ముందు కూడా అంటే సినిమా ఇండస్ట్రీ దగ్గర అండ్ మా దగ్గర మా అసోసియేషన్ దగ్గర ఆమె బట్టలు విప్పడం కూడా జరిగింది, అందరూ కూడా లైవ్ లో చూసారు, దానికి కూడా మీరు సపోర్ట్ చేశారు. లిజన్ అండి, స్టాప్. నేను ఆమెకు ఏ రోజు సపోర్ట్ చేశానంటే అంటే ఆ టైంలో మాత్రం మీరైతే సపోర్ట్ చేశారు అనిపించింది మాకు. నేను ఇంతవరకు స్టిల్ నౌ ఈ రోజు దాకా శ్రీరెడ్డికి అసలు సపోర్ట్ చేయలేదు. ఆమెను ఎన్ని బూతులు తిట్టానో నా ఫేస్బుక్ అఫిషియల్ పేజ్లోనే చూసుకోండి, యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడైనా చూసుకోండి, నేను బండ బూతులే తిడతా. అవును, మీరు తిట్టారు. నేను అది జరగక ముందు నువ్వు ఇది చేస్తుంది కరెక్ట్ కాదు, ఇండస్ట్రీ చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అని ఒక్కరోజు అన్నానండి. అవును, అదే సునీత గారు మీరు అది అన్నారు, దానికి మీరు ఏందన్నారంటే మామూలుగా మీరు బండబూతులు తిట్టారు, శ్రీరెడ్డికి పూర్తిగా మీరు అపోజిట్ ఉన్నారు. అది ఎప్పుడైతే కాస్టింగ్ కౌచ్ తర్వాత ఆమె ఎప్పుడైతే మా అసోసియేషన్ ముందు ఎప్పుడైతే నగ్న ప్రదర్శన చేసిందో అప్పుడు అంతకు ముందుకు మీరు సపోర్ట్ చేశారన్నట్టుగా నాకు తెలుస్తుంది. సపోర్ట్ నేను TV9 స్టూడియో నేను ఎప్పుడైతే మీడియా ముందుకు వెళ్ళానో అంతకు ముందు రోజు ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు నువ్వు చేస్తుంది, ఇది కరెక్ట్ కాదని నేను అప్పుడు తనకేదో జాలి పడ్డాను. ఏదో ఆమెమో డిప్రెషన్లో ఉందేమో, డబ్బులు ఇబ్బంది ఉందేమో, బహుశా అలా చేస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో నేను సలహా ఇచ్చానే తప్ప ఇంక వేరే ఏ ఉద్దేశంతో నేను సలహా ఇవ్వలేదు. అయితే మెయిన్గా ఇప్పుడు శ్రీరెడ్డిది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఫేస్బుక్ల ద్వారా మీరు అన్నట్టు లైవ్లో కానీ అంటే సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఆమె చేయడం ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా దీన్ని బయటికి తీసుకురావడానికి అసలు సంబంధం ఏంటి అసలు? ఇంకా నేను యాక్చువల్గా హైదరాబాద్కి వచ్చి 15 days అవుతుంది. నేను జనసేనకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మార్నింగ్ రాజమండ్రి నుంచి డైరెక్ట్ మీ స్టూడియోకి రావడం జరిగింది. జనసేనకు సపోర్ట్ చేస్తున్నారా మీరు? జనసేనకు సపోర్ట్ చేస్తా. పాలిటిక్స్ గురించి తర్వాత చెప్తాను. ఓకే, శ్రీరెడ్డి గురించి నేను చెప్పాలి. నాకు ఆమె నేను ఫేస్బుక్ లైవ్లు ఫస్ట్ స్టిల్ నౌ ఈ రోజు దాకా ఆమె ఎప్పుడైతే లైవ్లు మాట్లాడుతుంది నేను ఆన్ ద స్పాట్ నేను లైవ్లు ఇస్తున్నాను, లైవ్లు మాట్లాడుతున్నాను, వార్నింగ్లు ఇస్తున్నాను, బూతులు తిడుతున్నాను. తనకు బూతులు తిట్టి నేను అలసిపోతున్నానే తప్ప ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు.
నాకు ఒక్కటే అనిపించింది, బజార్ వాళ్ళతో పెట్టుకుంటే బజార్ పనులు అవుతాయి, అది బజార్ది కాబట్టి దానికి జోలికి పోవడం వేస్ట్ అని నాకు అనిపించింది. ఓకే, అట్లని కాదు, ఇప్పుడు శ్రీరెడ్డి మెయిన్ గా ఎందుకు ఈ పాలిటిక్స్ ని టార్గెట్ చేయడం ఏంటి? అంటే ఈ వైసీపీని టీడీపీని సపోర్ట్ చేస్తూ జనసేనని ఎందుకు టార్గెట్ చేయడం ఏంటి అసలు? ఇప్పుడు నేను అదే చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ మీకు లాస్ట్ ఇయర్ కాస్టింగ్ కౌచ్ నుంచి వచ్చింది, నాకు సినిమాలు రావట్లేదు, ఫిలిం ఇండస్ట్రీని కష్టాలు ఉన్నాయని కాస్టింగ్ గురించి ఆలోచించేది. ఏదైతే సినిమాల గురించి కాస్టింగ్ గురించి పోరాడుకోకుండా ఎన్ని న్యూసెన్స్ చేసింది, అందరికి పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అన్నీ చేసింది. వీటన్నిటికి ఒక ఎత్తు అయితే 6 months బ్యాక్ హైదరాబాద్లో కూడా లేతాను, చెన్నైలో ఎక్కడో సెటిల్ అయిందని. చెన్నైలో సెటిల్ అయింది, సినిమాలు చేస్తుంది చెన్నైలో, అంటే చెన్నైలోనే సినిమాలు చేసుకోవాలి. మళ్ళీ రావడం జరిగింది, మళ్ళీ ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడుతుంది, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇస్తుంది. రీసెంట్గా 1 week బ్యాక్ నేను విజయవాడలో ఉమెన్స్ డేకి ఉన్నానండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో జనసేన ఉమెన్స్ డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసడానికి వెళ్ళాను. నాకు వేరే వాళ్ళు ఒక లేడీ, అందులో ఒక ఆవిడ లింక్ పంపించింది, ఎవరో శ్రీరెడ్డి మిమ్మల్ని తిట్టారు ఇలా యూట్యూబ్లోని. యాక్చువల్గా నాకు తనకు గొడవలు లేవు. తను ఎప్పుడైతే నా న్యూసెన్స్ చేసిందో నేను ఒక ఆర్టిస్ట్గా దానికి సపోర్ట్ చేయకుండా దానికి బూతులు మాట్లాడా. యాజ్ ఎ పొలిటికల్ మీరు మామూలుగా ఫోన్ లో ఎప్పుడు కూడా అంటే వార్నింగ్ కూడా ఏమి ఇవ్వలేదా శ్రీరెడ్డికి ఫోన్ చేసి ఇలా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు మీరేమన్నా ఫోన్ చేసి? నేను అసలు ఇంతవరకు అయిందండి శ్రీరెడ్డికి ఎప్పుడో ఒక్కసారి ఫోన్ చేసి చెప్పా, ఈ మీటింగ్లు వద్దు, ఈ మహిళా సంఘాల మీటింగ్లు వద్దు, ఏమొద్దు, ఇక్కడ స్టాప్ చేసేయండి అని చెప్పా. తను వినలేదు, ఆ తర్వాత ఇంకా నేను కట్ చేసేసాను. అయితే మెయిన్గా ఏంటండి అసలు ఈ దీనిపై ఎప్పుడు ఈ తెరక్ అనేది ముగింపు వస్తుంది అసలు దీనిపై? అంటే అంటే ఇప్పుడు ఒక మాట నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కాస్టింగ్ కౌచ్ అనేది నిజమేనా? ఈ జూనియర్ ఆర్టిస్టుల పైన కానీ సినిమా ఆర్టిస్టుల పైన కానీ ఇదంతా జరుగుతుంది అనేది మీరు ఎంతవరకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు? జరుగుతుందంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుందండి కాస్టింగ్ కౌచ్, బయట ఇంక వేరే ప్రొఫెషన్స్లో ఎక్కడ ఉండదా? ఎక్కడ అమ్మాయిలకి ఎక్కడ ఇబ్బందులే లేవా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉండవా, ఒక రైల్వే వాళ్ళకు ఉండవా, ఇంకా బయట సేల్స్ గర్ల్స్కి ఉండవా? చెప్పండి, ఎక్కడ ఉండదు. మెయిన్ అంటే ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్, ఇండస్ట్రీలో పబ్లిక్గా ఉంటారు అందరూ, డైరెక్ట్గానే ఏదైనా మాట్లాడేస్తారు. ఆ ఒక్క ఉద్దేశంతో ఇండస్ట్రీ గురించి ఇలా బ్యాడ్గా ఉందే తప్ప ఇంకా మిగతాది బయట అన్ని ప్రొఫెషన్స్లోనూ ఉన్నాయండి కాస్టింగ్ కోచ్. ఈ ఇండస్ట్రీనేనా అంటే మీ ఎక్కడ లేనటువంటివి రాజకీయాలు నాకు తెలిసి మీ ఫిలిం ఇండస్ట్రీలోనే జరుగుతాయని మాకు తెలుసు అన్నట్టు బాగా నాకు తెలిసి. ఎందుకంటే మన చూసాం, మా అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా చూసాము ఎలాంటి రాజకీయాలు జరిగాయి ఏంటి అనేది. అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేశారు మొన్న మామూలుగా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ రాజా గారు నాకు ముందటి నుంచే తెలుసు, నేను మీడియా ముందుకు రాకోక ముందటి నుంచే. నేను యాక్చువల్గా మెంబర్షిప్ కార్డు లాస్ట్ ఇయర్ నేను తీసుకోవాల్సింది. ఈ ప్రెసెంట్ కూడా లేదు, నేను తీసుకుంటాను. ఇంకొక 2 months వచ్చారు కదా, మీరు శ్రీరెడ్డి గురించి చెప్పమంటారా అసోసియేషన్ గురించి చెప్పమంటారా? శ్రీరెడ్డి గురించే చెప్పండి. అసోసియేషన్ అనేది జస్ట్ టాపిక్ కదా, అంతే. నేను అసోసియేషన్ గురించి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని అడిగాను. ఓకే, నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ శ్రీరెడ్డి ఇష్యూ జరగక ముందు అంటే శివాజీ రాజా గారి మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. ఓకే, స్టాప్ చేద్దాము. మెయిన్ గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పండి అంతే. పర్లేదు, నేను ఆల్రెడీ వేరే ఫేస్బుక్ లైవ్ లో కూడా శివాజీ రాజా గారిని బాగా బూతులు తిట్టాను. నాకు హై హేట్ శివాజీ రాజా గారు. ఎందుకు హేట్ అంటే లాస్ట్ ఇయర్ నియర్లీ 6 to 7 months మేము చాలా సఫర్ అయినాం శ్రీరెడ్డి ఇష్యూలో. ఆయన వే ఆఫ్ బ్యాలెన్స్, ఆమెతో బిహేవ్ చేసింది కానీ ఆమెకు దగ్గరుండి ఆయన బట్టలు ఇప్పించాడేమో అని డౌట్ ఉంది నాకు. చూడండి, అలా చేశాడు ఆయన. ఎక్కడ ఒకసారి బ్యాన్ అంటాడు, ఒకసారి బ్యాన్ చేయలేదంటాడు, ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కావట్లేదు. నాకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ నేను నరేష్ గారికి ఇచ్చానండి. ఎందుకంటే నేను చాలా, మీరు కూడా చూస్తుంటారు ఫేస్బుక్ లైవ్లో, చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. మీడియా ముందుకు వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ తీసుకున్నాను నేను ఆ విషయాన్ని. అప్పుడు కేవలం నరేష్ గారు మాత్రమే స్పందించారు, లేడీస్ అందరితో నరేష్ గారే మాట్లాడారు. కాబట్టి నేను ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు అసోసియేషన్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తుందో అలాంటి వాళ్ళే ప్రెసిడెంట్గా కావాలని కోరుకుంటామే తప్ప శివాజీరాజు గారి వాళ్ళు అవసరం లేదని నా అభిప్రాయం. అంటే శివాజీరాజు గారు కూడా ఏమన్నా అంటే వాళ్ళని ఆర్టిస్టులని కూడా ఏమన్నా అన్నాడా మామూలుగా? అసలు నాకు పెద్దగా అంత క్లోజ్ ఏం కాదు. మెంబర్షిప్ కార్డు కోసం 2-3 సార్లు కాల్ చేయడం అయితే జరిగింది అసోసియేషన్ లో. జరిగిన తర్వాత నేను ఇవ్వడం కాదు, అంటే డబ్బులు కావాలి కదా, 1,00,000 రూపాయలు అండి మెంబర్షిప్ కార్డు. మేము మెయింటైనింగ్స్కే, మాకు ట్రావెలింగ్స్కే, వాటికే మాకు అయిపోతుంది. వచ్చే శాలరీస్ అవంతా పేమెంట్స్ ఏవైతే 1,00,000 రూపాయలు అయితే మేము కొనలేము, తగ్గించండి అదేదో. నేను అడిగాను, సరే లైట్ తీసుకున్నా. ఈ లోపల శ్రీరెడ్డి రావడం జరిగింది, గొడవలన్నీ జరిగినాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి శ్రీరెడ్డి ఒక సినిమా ఆర్టిస్ట్గా నేను ఏ రోజు చూడలేదాను. మీరు ఏ సినిమాలో చూసారో నాకు తెలియదు అండి. హీరోయిన్గా అంటే తను తీసిన ఒకే సినిమా, అది హర్రర్ సినిమా, ఒక సినిమా ఏదో ఎన్ని సినిమాలు తీసినా నాకు తెలియదు, కానీ నాకు ఆమె గురించి మాట్లాడితే మాత్రము బూతులే వస్తాయి. అందుకే చాలా కంట్రోల్గా ఉన్నాను. బూతులు మాట్లాడడం అంటే గుర్తుకొచ్చింది, మీరు లైవ్ లో తిడుతూనే ఉన్నారు ఆటోమేటిక్ గా. అయితే శ్రీరెడ్డిది ఏంది అసలు ఈ వల్గర్ గా తిట్టడం? మిమ్మల్ని కూడా చూసాను, మిమ్మల్ని కానీ ఇప్పుడు ఆర్టిస్టులను వల్గర్ గా ఎందుకు తిడుతుంది? దానికి అసలు కారణం ఏంటి? అసలు నన్ను కారణం ఏంటి? అసలు నన్ను బజార్ ముండా అనింది. అసలు ఎందుకు, దేనికి, ఏంటి అసలు? ఇంకొకటి ఏదో అండి, మన 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో అంటుంది, నేను గోవా అమ్మాయిలను పంపిస్తానంట, గోవాకి అమ్మాయిల్ని నేను పంజాగుట్ట సిగ్నల్ దగ్గర కనిపిస్తానంట, అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర కనిపిస్తానంట. ఒక ఆర్టిస్ట్ గా కృష్ణానగర్లో కృష్ణానగర్ మన సాగర్ సొసైటీలో సినిమా ఆఫీస్ లో ఉన్నప్పుడు బై మిస్టేక్ మూవీకి వెళ్ళడానికో లేకపోతే షాపింగ్ కో పంజాగుట్ట సెంట్రల్ దగ్గర అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర క్యాబ్ కోసమో దేనికోసమో వెయిట్ చేస్తాం. అట్లాంటి వాళ్ళకి మా మీద అలానే నిందలేస్తారా? ఆమె ఏమనుకుంటుందంటే నేను తగ్గుతానేమో అనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే తాట తీస్తా అని 100 Facebook లైవ్ లో మాట్లాడా, పచ్చి బూతులు మాట్లాడినా. మీ ఛానల్లో టెలికాస్ట్ చేసుకుంటారంటే చెప్పండి, శ్రీరెడ్డిని పచ్చి బూతులు తిడతా. అట్లానే లేదు, తిట్టమంటే తిట్టేస్తా మీకు. అయితే యాక్చువల్లీ సునీత గారు చెప్పండి, మెయిన్ గా శ్రీరెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా లేకుంటే కొంతమంది ఆర్టిస్టులను టార్గెట్ చేసి? అదేంటో అండి, అందరు చాలా మటుకు అందరినీ మర్చిపోయింటుంది. ఆమె సోనారాతోడు ఇంకా ఎవరెవరో ఫ్రెండ్స్ రాగశ్రుతి వాళ్ళంతా లాస్ట్ ఇయర్ జరిగిన విషయాల్లో అయితే స్టార్టింగ్ కాస్టింగ్ కౌచ్ జరిగినప్పుడు చాలా మందిని అందరు లేడీస్ ని పిలుచుకొచ్చి గోల చేసి అందరిని మర్చిపోయింటుంది. మొన్న రీసెంట్ గా నా గురించి మాట్లాడేసరికి ఈమెకు నేనేం చేశాను అన్న, నేను ఒకటే చెప్పానండి ఫస్ట్ నుంచి స్టిల్ నా ఈ రోజు దాకా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన కానీ, మా లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ ఎవరినైనా ఏమనంటే శ్రీరెడ్డి కానీ ఎవరైనా కానీ గట్టిగా వార్నింగ్ ఇస్తాను లైవ్ లో. ఖచ్చితంగా డామ్ షూర్ నేను ఫస్ట్ చేసే పని అది. అయితే శ్రీరెడ్డి మిమ్మల్ని బండబూతులు తిట్టడానికి గల కారణం అసలు ఏమై ఉంటుంది? ఏమన్నా మీరు అభ్యంతరం చేసుకున్నారా ఒకసారి? బండబూతులు అంటే తిట్టిని అండి, కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, ఆమె కుక్కతో సమానం లేదా ఒక పంది అనుకుంటాము. ఆమె అయితే నా పర్సనాలిటీ గురించి మాట్లాడింది, నేను లావు ఉన్నది ఉన్నానని. నాకు థైరాయిడ్ ఉందండి, లాస్ట్ ఇయర్ చాలా డిప్రెషన్ వల్ల థైరాయిడ్ వల్ల కొంచెం వెయిట్ అయ్యాను. అది మేము నా హెల్త్ కండిషన్ నేను చూసుకుంటున్నాను. ఆమె అందంగా ఉంటే ఆమె చేసుకోమనండి సినిమాలు. మా పర్సనాలిటీస్ మీద ఆమె మాట్లాడే అర్హత లేదు తనకు, అసలు ఆడదే కాదు అది. నా దృష్టిలో అది ఆడదే కాదు, మళ్ళీ ఆడవాళ్ళ గురించి ఫైటింగ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇంకా ఏదేదో పూనం కోర్ అంటుంది, ఒకసారి కళ్యాణ్ దిలీప్ సుంకర్ అంటుంది. ఎక్కలేని ప్రాబ్లమ్స్ అన్ని ఆమె నెత్తి మీదకే వేసుకుంటుంది. జనసేన వాళ్ళని టార్గెట్ అయితే జనసేన వాళ్ళని చేసిందండి. ఇంకొకటి ఎమ్మెల్యే టికెట్ అడుగుతుంది, ఎంపీ టికెట్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కాస్టింగ్ కోచ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ చేసింది. నేను అనుకున్నా ఓకే నువ్వు శ్రీరెడ్డిస్ కదా, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డిసే కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేమో అని నాకు ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ మీరు ఫేస్బుక్ లో కూడా చూసుకోండి, యామిని సాధినేని గారు టీడీపీలో ఉండే ఆమెకి సపోర్ట్ చేస్తుంది. అసలు ఆమె మద్దతు ఎవరికి ఇస్తుంది? వైఎస్ఆర్కి ఇస్తుందా, టీడీపీకి ఇస్తుందా? శ్రీరెడ్డి అంటున్నా. ఒకసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి నా బాస్ అంటుంది, ఇంకొకసారి ఏమో యామిని సాధినేని గారిని ఆమెకు సపోర్ట్ చేస్తుంది. అసలు 2 పార్టీస్ వాళ్ళు శ్రీరెడ్డిని వాడుకుంటున్నారా? జనసేనని ఏదో ఒకటి అనాలని, ఒక్క నిమిషం, ఏదో ఒకటి అనాలని వాడుకుంటున్నారా? లేకపోతే ఈమె పబ్లిసిటీ కోసము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది యామిని సాధినేని గారికి ఇలా సపోర్ట్ చేస్తాను పబ్లిసిటీ కోసం అంటే లిజన్, ఆమె పబ్లిసిటీ ఎప్పుడో బట్లుప్పినప్పుడే ఇంటర్నేషనల్ ఫిగర్ అయింది. ఎంత సొసైటీ ఎన్ని బూతులు తిడుతున్నారో, జెంట్స్ ఎన్ని బూతులు తిడుతున్నారో, చాలా బూతులు తిడుతున్నారు. ఆమె అట్లాంటి గురించి మాట్లాడడమే వేస్ట్. ఆమె పబ్లిసిటీ అనడం, ఆమె పబ్లిసిటీ కోసమే బట్టలు ఇప్పింది. ఇంకా ఆమెకు పబ్లిసిటీ ఇంకెందుకు? బట్టలు ఇప్పినప్పుడు ఆమె పెద్ద పబ్లిసిటీ అయిపోయింది. ఒకటండి అసలు రాజకీయాలంటే అసలు ఏమనుకుంటున్నారు? అసలు నాకు ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు. అసలు రాజకీయాలకు మీలాంటి ఆర్టిస్టులకు ఆమె పెద్ద సెలబ్రిటీ కాదు ఆటోమేటిక్ గా. మీరు అసలు రాజకీయాలకు సంబంధం ఏంటి? అసలు ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నేను లిజన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిలిం స్టార్. ఇప్పుడు జనసేన ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరో. మేము ఒక హీరోగా అభిమానంగా, ఒక మెగా ఫ్యామిలీ హీరోగా ఇంతకుముందు నేను ప్రజారాజ్యం చేశా. మా ఫ్యామిలీ మొత్తం ప్రజారాజ్యంకి, మా డాడీ కూడా ప్రజారాజ్యం పార్టీలో చేశారు. మేము ఫస్ట్ నుంచి పొలిటికల్స్లో ఉన్నాం కాబట్టి మేము జనసేనలో ఉన్నాం. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు కూడా ఏదైతే నేను ఫేమస్ అయ్యానో మీడియా ముందు కత్తి మహేష్ విషయంలో,
దాని తర్వాత మీరు ఇలా జనసేనలోకి వచ్చారని మీరు అనుకోవచ్చు. లేదంటే మేము ముందే ప్రజారాజ్యం నుంచి పని చేస్తున్నాం. నేను అనేది అది కాదు, మీరు ప్రజారాజ్యం నుంచి వచ్చారు కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి మీ ఫాదర్ గారు ఇలా ఉన్నారన్నారు. అయితే ఏంటంటే ఇది అసలు ఏం జరుగుతుంది సొసైటీలో, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. డైరెక్ట్ ఒకసారి ఆమె పార్టీ టీడీపీ అంటుంది, ఒకసారి వైసీపీ అంటుంది. లిజన్ అండి, అసలు ఒక్క నిమిషం ఆగుతారా? ఆమె రాజకీయాల్లోకి పనికి వస్తుందా? ఒకవేళ ఆమె రాజకీయంలో చేసే కెపాసిటీ ఆమెకుంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో వైఎస్ఆర్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, మా దాంట్లో అయితే జనసేనలో అయితే తీసుకొని అయితే ఎలా ఉంటుందండి రాజకీయ ప్రవేశం ఎలా ఉంటుంది? అసలు రాజకీయ ప్రవేశం ఎలా ఉంటుంది చెప్పండి నాకు. అసలు రాజకీయ ప్రవేశం మీద మన ఇంట్రెస్ట్ మీద అండి. ఇప్పుడు ఆమె ఎవరు ఏముంది, ఆమెని సాధనేని, ఆమె కూడా ఒక ప్రొఫెషనల్ జాబ్ చేసుకునే కదా టీడీపీలో జాయిన్ అయ్యి సోషల్ వర్క్ చేస్తుంది. భాగవతం నిన్న కూడా బయటపడింది లేండి, అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడింది. నేను చాలా మంది నాకు లింకులు పంపించారు కానీ నేను ఆమె నాకు పెద్దగా పరిచయం లేదు. జస్ట్ ఆమె ఏదో మల్లెపూలు, ఆమెని ఏదో మల్లెపూలు ఏదో అంటుంటే అది మల్లెపూలు అదేదో అంటారంటే ఆమెకు అందరికి ఆ పేరు పెట్టారు కాబట్టి ఏదో మా కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న నోరు జారాడో లేకపోతే ఇంకోటి ఏదో అనాలని అనేసాడో లేకపోతే టంగ్ స్లిప్ అన్నాడో ఒక ఇంటర్వ్యూలో ఏదో మహా న్యూస్లోనో దేంట్లోనో చూశాను. TV5 ఏదో తెలియదు నాకు న్యూస్ ఛానల్, అందులో యూట్యూబ్లో వచ్చింటే చూశాను. ఏదో నోరు జారా అని అంటే అయిపోయింది ఓకే. ఆమె గురించి పక్కన పెడితే ఆమెనేని సాధనేని శ్రీరెడ్డి గురించి పక్కన పెడితే శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉందో లేడీ ఆల్మోస్ట్ ఆల్ నా విషయం కూడా ఎత్తిందండి, మన కత్తిమేష్ అది ఇది అని. నేను పనులు రాలకొడతా అని చెప్పిన, ఏదైనా ఉంటే నేను వాడు చూసుకుంటాం, వాడే మూసుకొని పడినాడు సంవత్సరం నుంచి. అవునా కదా, తప్పు చేసిన వాడే మూసుకొని పడినాడు యాడో. దీనికి ఎందుకు అంత దూలు ఎక్కువ ఉంది కదా శ్రీరెడ్డికి? దూలు ఉందా లేదండి? నా పర్సనల్ విషయంలోకి వచ్చింది. నేను ఎక్కడ రోడ్లో ఎప్పుడు కనిపిస్తే చెప్పుతో కొడదాం, బట్టలు ఉడిదీసి నేనే కొడదామని వెయిట్ చేస్తున్నా శ్రీరెడ్డి. బేవర్స్ ముండ్ అండి, అది బేవర్స్ ముండకే ముండ. నన్ను టార్గెట్ చేయడం కాదండి, నన్ను టార్గెట్ చేద్దాం. నా పర్సనల్ విషయం ఏదైతే కత్తిమేష్ ఇష్యూ రేస్ చేసిందో 500 అంటుంది, ఇది అంటుంది, గోవా అమ్మాయిలు అంటుంది, చెప్పు తీసుకొని కొట్టకూడదండి రోడ్డు మీద, దాన్ని బజార్ నిలబెట్టి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇష్యూ జరుగుతూనే ఉంటుంది, అసలు అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. అయితే సునీత గారు, బోయ సునీత గారు ఆర్టిస్ట్ గారు మన స్టూడియోలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి సునీత గారు, అయితే మామూలుగా ఈమె ఏంటి అసలు టార్గెట్ ఏంది అసలు? మెయిన్గా మీకు తెలిసినంత వరకు అసలు టార్గెట్ ఏంటి, రావడం ఏంటి, చెప్పడం ఏంటి, తిట్టడం ఏంటి? కొన్ని రోజులేమో అసలు కనపడదు, కొన్ని రోజులేమో లైవ్లోకి వచ్చి తిడుతుంది, కొన్ని రోజులేమో యూట్యూబ్లోకి వచ్చి తిడుతుంది, కొన్ని రోజులేమో పార్టీలు అంటుంది, కొన్ని రోజులేమో సినిమాలు అంటుంది. అసలు ఈమె అసలు కారణం ఏంది, అసలు మెయిన్ రీజన్ ఏంది మీకు తెలుసా? ఒకటి నాకైతే అర్థమైంది ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు డబ్బిచ్చి నడిపించారో, ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ మీరు చూసిండ్రు, పవన్ కళ్యాణ్ గారు మదర్, అవన్నీ ఇష్యూస్ పక్కన పెడితే ఆమెకు ఎవరైనా డబ్బు ఇస్తే ఇలా మాట్లాడి మన డబ్బుకు లొంగిపోయి ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. లేదు నాకు పబ్లిసిటీ వచ్చింది, నేను ఏది చేసినా, నేను పలాంది చేసినా నన్ను సొసైటీ నన్ను ఏమనుకోదు, నాకే సపోర్ట్ చేస్తుంది ఒక లేడీగా. ఇది చేస్తే నేను ఇది చేయగలుగుతాను, ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఇలా బ్లాక్మెయిల్ కూడా నడుస్తుంది అనేది ఏదైతే ఆలోచిస్తుందో శ్రీరెడ్డి, ఒక థింకింగ్ అండి. ఒక లేడీ అంటే కష్టాల్లో ఉన్నాయండి, ఎవరైనా సొసైటీ ముందుకు వస్తుంది. ఈమె గురించి నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఈమె మెయింటైనింగ్స్, ఈమె లగ్జరీ లైఫ్ ఏదైతే శ్రీరెడ్డి లగ్జరీ లైఫ్ నడుస్తుందో, ఎన్ని సినిమాలు చేస్తుందో, అంత లగ్జరీగా వస్తుందో మనకైతే తెలియదు. ఆమె పర్సనల్ లగ్జరీ లైఫ్ గురించి మనం మాట్లాడే ముందు కన్నా చాలా డబ్బు పిచ్చన్న ఉంటుందండి, లేదా దూలు ఎక్కువై నోరు ఎక్కువై బూతులు మాట్లాడి చిల్లర ముండతో సమానం. కాబట్టి మా వాళ్ళని ఎలాంటి అలా మాట్లాడుతుంది. మన కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న కూడా బూతులు మాట్లాడింది. పూనం కోర్ టాపిక్ రేస్ చేస్తుంది. పూనం కోర్ టాపిక్ రేస్ చేస్తుందంటే కళ్యాణ్ దిలీప్ గారు వచ్చేసి పూనం కోర్ వచ్చేసి జనసేనకు సపోర్ట్. పూనం కోర్ గురించి నాకు నిజంగా తెలియదండి. నేను యాక్చువల్ ఆమెతో వేరే ఒక ప్రాజెక్ట్ కూడా వీటిని బట్టి చూస్తే మరి జనసేన పార్టీని ఏమైనా టార్గెట్ చేసిందా? జనసేన పార్టీ ఫస్ట్ నుంచి టార్గెట్ చేసింది. మా మహిళలని, మా వీర మహిళల్ని, మా లీడర్స్ని, మా కార్యకర్తలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మేము ఆల్రెడీ దానికి చెప్పుతో కొట్టేటట్లు మాట్లాడినాము. ఇంకా రోడ్డు మీద నా కళ్ళ ముందుకు మాట్లాడమని చెప్పండి, డిబేట్లో కూర్చుంటాను నేను, ఏ ఛానల్లో కూర్చోమంటే కూర్చుంటా డిబేట్లో. ముందు నాతో మాట్లాడమని చూడండి. ఆమెకి ఎందుకు జనసేన మీద అంత మంట, ఎందుకు జనసేన పవన్ కళ్యాణ్ గారిని అంత టార్గెట్ చేస్తుంది, ఏం పెడుతుందండి ఫేస్బుక్లో పోస్టులు అలాంటివి. నేను 2-3 డేస్ కూడా ఒక ఇంటర్వ్యూలో మా శ్రీరెడ్డి జనసేనలోకి వస్తే మేము ఆహ్వానిస్తామని ఏదో అన్నారు మా వాళ్ళు.
ఆమెను ఒక చెల్లెలుగా ఒక తోడు పుట్టిన దానిలాగా చూసుకున్నారేమో మా వాళ్ళు. నేనైతే ఆమె ఒక ఆడదానికైతే నేనైతే చూడలేదండి. బజార్ ముందుతోనే సమానం. ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు తిట్టినారు, ఒకరోజు జనసేన తిట్టినారు, ఒకరోజు మా కార్యకర్తలు ఏదో తిట్టారు, కోపంలో తిట్టిందో ఫ్రస్ట్రేషన్లో తిట్టిందో అంటే అవునని నమ్మచ్చు. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణం ఫేస్బుక్ పోస్టులు లైవ్లతోనే జనసేన మీరు టార్గెట్ చేస్తే మీరు చూడండి. ఇంకా మహా అయితే 25 days ఉంది ఎలక్షన్స్కి. జనసేన గెలవకపోతే అప్పుడు అడగండి. ఓకే, అయితే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారు మనం చూస్తున్నాం. శ్రీరెడ్డి గారి మీద ఈ ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి. తాను ఇప్పుడు లైవ్ డిబేట్లోకి రావాలంటే కూడా కొంచెం జంకుతూ ఉన్నట్టుగా కనపడుతుంది అన్నట్టు. జంకుతుంది కాదండి, లైవ్లోకి వచ్చి ఒక విషయం నేను మిమ్మల్ని అడగాలండి. నేను చాలా గుర్తొచ్చింది. నిన్న మొన్న మీ V3 న్యూస్ ఏదో స్వాతి నాయుడు ఇంటర్వ్యూలో ఏదో స్వాతి నాయుడుని టార్గెట్ చేసింది. అయితే చిన్న ఇష్యూ కూడా జరిగింది అన్నట్టు V3 న్యూస్లో నుంచి. ఏంటంటే ఆమె అన్న మాట ఏంటంటే అసలు మీకు ఏం పని పాట లేదా, అసలు ఏమనుకుంటున్నారు, అసలు స్వాతి నాయుడుని అలా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు, అసలు ఏం చేస్తారు మీరు అనేది ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది అన్నట్టు. మీరు కామెంట్స్ చూస్తున్నారా మీకు వచ్చే ఇంటర్వ్యూస్లో? ఖచ్చితంగా చూస్తారా? ఎంతమంది స్వాతి నాయుడు మంచిది, శ్రీరెడ్డి బజార్ది అన్నారు. స్వాతి నాయుడు ఏదో సంథింగ్ ఏదో డబ్బు కోసం ఏదో కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఏవో చేసిందో ఆమె గురించి నాకు నిజంగా నాకు పెద్దగా తెలియదు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్వాతి నాయుడు ఎవరో తెలీదు. ఎవరో నాకు చెప్పారు ఈ అమ్మాయి ఫోన్, నేను నాకు తెలియదండి. నాకు స్వాతి నాయుడు ఎవరో తెలీదు. సినిమా ఆర్టిస్ట్ దాదాపు తెలుస్తుంది. ఆమె వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా. ఏమో నాకు ఆమె అయితే తెలియదు. ప్రతి ఓరు కూడా ఇలాగేనండి, ఇదేమనంటే తెలియదు అని చెప్పడము అదని కాదు, ఆమె ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. నాకు తెలియదు పర్సనల్ గా. నేనేదో పెళ్లి వీడియోస్ అవన్నీ చూసాను ఇంటర్వ్యూలో. అవును, ఛానల్ని తిట్టే అర్హత ఆమెకి ఎవరిచ్చారు? ఫస్ట్ పాయింట్. ఆ మీడియా సపోర్ట్ లేకపోతే పబ్లిక్ బయట జనాలకు శ్రీరెడ్డి ఎవరో తెలుస్తుందండి. ఈ మీడియా సపోర్ట్ లేకుంటే అసలు శ్రీరెడ్డి అనేది ఎవరికి కూడా తెలియదు. శ్రీరెడ్డి అనేది గొజ్జేది కూడా అంటున్నారు మీడియా వాళ్ళు. ఒక్క ఛానల్లో డిబేట్ లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అడగండి. ఇన్ని రోజులైంది ఫేస్బుక్ లైవ్ లో కానీ మీడియాలో కానీ మాట్లాడుతుంది. అసలు శ్రీరెడ్డిని లెక్క చేస్తున్నారా? ఏదో 2-3 ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం శ్రీరెడ్డిని టార్గెట్ పిలుచుకొని వచ్చి మాట్లాడుతున్నారే తప్ప అది శ్రీరెడ్డి ఆర్టిస్ట్ గాను పనికిరాదు, ఇంకా దేనికి పనికి. ఎంత మీడియాని ఎన్నెన్ని మాటలు తిడుతుందా అమ్మాయి. అలాంటి మీడియాకి ఈమెకి ఇంటర్వ్యూలు డిబేట్లు ఇస్తారా ఏంటి? రైట్. ఇంకొక విషయం సునీత గారు ఏంటంటే మెయిన్గా అయితే కత్తి మహేష్ గారి గురించి మీరు కొన్ని కామెంట్స్, తర్వాత కొన్ని ఇష్యూస్ జరగడం, యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇష్యూస్ జరగడం, దాని తర్వాత మీరు కొన్ని డిబేట్లో కూడా మీరు కత్తి మహేష్ని అనడం, క్వశ్చన్స్ అడగడం, దానికి అతను సమాధానాలు చెప్పకపోవడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. అయితే దానికి మెయిన్గా మళ్ళీ ఏమన్నా కత్తి మహేష్ గారి నుంచి మీకు కాల్స్ రావడం కానీ అప్పటికే స్టాప్ అయిందండి. నేను అన్యాయం జరిగింది, వాడు నీతి నికృష్టుడు, అట్లాంటి వాడితో పవన్ కళ్యాణ్ గారు అనడం ఏంటి, జనసేన అనడం ఏంటి అని నేను చెప్పాను. కానీ ఆ రోజు తర్వాత నాకు లీగల్ అదంటే నేను అక్కడితోనే మర్చిపోయాను. శ్రీరెడ్డి వర్సెస్ కత్తి మహేష్ వీళ్ళిద్దరు ఒకటేనా ఇప్పుడు? వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచే ఒకటే కదా, ఇద్దరు దొందే చేస్తున్నారు. అప్పుడెప్పుడో వేరే న్యూస్ యాంకర్ ఆయన పేరు మహామూర్తినో ఎవరు, ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేశారు. నాకు మహాన్యూస్ మూర్తి గారు ఈ శ్రీరెడ్డి ఒక విషయంలో మాత్రం నాకు అసలు నచ్చలేదు. ఇప్పుడు మహాన్యూస్ కూడా లేదు, TV5కి ఎక్కడికి వెళ్ళారు కదా. నేను 2 months అయిందండి హైదరాబాద్లో లేను. నేను వచ్చి 15 days అవుతుంది. నేను జనసేనకు వర్క్ చేస్తూ మూర్తి గారిని కూడా ఒకసారి కలిసి మాట్లాడదాము, మన కౌశల్ విషయం ఏదో రేజ్ అయింది కదా, కౌశల్ గురించి మాట్లాడదామని నేను. నిజంగా అసలు నాకు అర్థం కాక అడుగుతా, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేనట్టు, రాజకీయ నాయకుల్లో పార్టీలో ఎవరూ లేనట్టు, ఈ శ్రీరెడ్డికి కానీ, తర్వాత ఈ కత్తి మహేష్ కానీ, తర్వాత ఈ కౌశల్ గారికి కానీ, ఇలాంటి కొంతమంది ఆర్టిస్టులకు కానీ ఏం పని పాట ఉండదు. అసలు ఏమనుకుంటున్నారండి? సమాజం మిమ్మల్ని గుర్తిస్తుందా లేకుంటే తిట్టుకుంటుందా? కౌశల్ అంటే గుర్తొచ్చిందండి. కౌశల్ అని కాదు, ప్రతి కౌశల్ గురించి మాట్లాడాలి. టాపిక్ కౌశల్ గురించి మాట్లాడండి, దాని తర్వాత మన టాపిక్ నేను అనేది మాట్లాడతాను. ఒకసారి కౌశల్ గురించి చెప్పండి మీరు. ఆల్రెడీ నేను కౌశల్ మన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఇది టెలికాస్ట్ చేస్తానంటేనే టెలికాస్ట్ చేయాలి. కౌశల్ గురించి నేను టెలికాస్ట్ చేయాలి. నా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే బిగ్ బాస్ లో తేజస్వి కానీ, సింగర్ గీతా మాధురి, తనీష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజం తెలియాలి. మీరు టెలికాస్ట్ చేస్తానంటేనే నేను మాట్లాడతా. ఆడియో క్లాప్ ఉంది, క్లిప్ ఉంది, ఫోటోస్. నేను కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే నా ఫేస్బుక్ లైవ్ లో కూడా చూసింటారు. నేను కౌశల్ ఆర్మీకి సపోర్ట్ చేయలేదు ఫస్ట్ నుంచి. నేను ఐ హేట్ కౌశల్ ఆర్మీ.
మీరు జనాలు ఎవరైనా అనుకోండి, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు యూత్, మీకు 18+ దాటి ఉంటుంది, మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. కౌశల్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, కౌశలే జీవితం అని మీరు బతుకుతున్నారు. కౌశల్ ఏమి ఇండియా ఆర్మీ ఏమి హిమాచల్ పోయి ఏమి ఇండియాని కాపాడుకొని రాలే. ఒక బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు, 34 లక్షలు గెలుచుకున్నాడు. అలాంటి వాడి కోసం మీరు ప్రాణాలు ఇచ్చుకుంటా, మీకు గొడవలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భార్య నీలిమా కౌశల్ ఎవరైతే ఉన్నారో ఆమె చెడగొడుతుంది. నేను సునీత గారు ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర ఎవరెవరి క్లిప్స్ ఎలా ఉన్నాయి, ఆడియో క్లిప్స్ ఉన్నాయా, వీడియో క్లిప్స్ ఉన్నాయా? ఇది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పి కొంచెం తీసుకోండి ఫోటో. నేను ఈ సీక్రెట్ చెప్పాలి. యాక్చువల్ గా నేను ఓకే ఓకే ఉండండి, ఐ హావ్ ప్రూఫ్. నాతో వీడియోస్, లింక్స్ అన్ని ఉన్నాయి. నేను కౌశల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కౌశల్కి నేను ఒకటే చెప్పా, మీరు గెలిచిండొచ్చండి. వాళ్ళ వైఫ్ కూడా ఉందండి ఇక్కడ, వాళ్ళ వైఫ్ అండ్ అగైన్ లల్లి. ఓకే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి నేను ఒకే పాయింట్ చెప్పా, కంగ్రాట్స్ కౌశల్ గారు. వాళ్ళ భార్య నాతో ఏమనిందంటే, మీరేంటంటే ఫేస్బుక్ లైవ్ లో కౌశల్ మా గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మాట్లాడేది నేను ఆయన గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళాను. నేను గేమ్ లో ఉన్నాగానే లైవ్లు ఇస్తున్నాను కదా కౌశల్ గురించి. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు మా గురించి. మా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే తేజస్వి, తనిష్ అండ్ అగైన్ బాబు గారు ఉన్నారో, బాబు గోగినేని గారు ఉన్నారు, వాళ్ళైతే మా కౌశల్ ఎలా టార్చర్ పెట్టారని నన్ను అడిగింది నీలిమా గారు. మీరు ఎందుకు మాట్లాడారండి అని. నేను ఒకటే చెప్పా నీలిమా కౌశల్కి, నీ కౌశల్ ఎలానో మిగతా అదర్ కంటెస్టెంట్స్ కూడా ఆర్టిస్ట్గా నేను వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా. కామన్ పీపుల్ కూడా నేను సపోర్ట్ చేశాను. నూతనాడు మా జనసేన ఆయన అనేసి నేను ఆయనకు సపోర్ట్ చేసిన. మీ కౌశల్కే సపోర్ట్ చేయాలా, మీ కౌశల్కే సింపతి చూపించాలని కౌశల్ ఏమన్నా చుట్టమా, నా బంధువా? ఇంటికి వెళ్ళి నేను కంగ్రాట్స్ చెప్పి ఫొటోస్ దిగేసేసి నేను ఒకటి చెప్పా, కౌశల్ గారు మీరు ఇంతకుముందు నేను మా టీవీలో ఒక ఈవెంట్ జరిగింటే తేజస్విని కలిసానండి బిగ్ బాస్ హౌస్ నుంచి. నేను తేజస్వికి ఒకటే చెప్పా, తేజస్వి గారు మీరు ట్రోల్స్ వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఒక లేడీగా, మీరేం కంగారు పడకండి, మీ వెనక మేము సపోర్ట్ చేస్తాం ఆర్టిస్ట్గా. నేను చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా సెలబ్రిటీ అనే విషయం పక్కన పెట్టండి, ఒక లేడీగా నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను, మీరేం వరీ అవ్వకండి అన్నాను. ఆమె సరే మేము లైట్ తీసుకున్నామండి అనేది. నేను తేజస్వితో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకున్నాం. కౌశల్ వీళ్ళ ఇంటికి ఒక 15 days 20 days అయిందేమో. తేజస్వి వచ్చాక 1.5 month పైన ఉంటుంది, చాలా డేస్ అయింది. కౌశల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, విషెస్ చెప్పా. వాళ్ళ భార్య నన్ను ఇలా అనింది. అనిన తర్వాత వాళ్ళ భార్య ఏమనింది నాతో, మీరు నేను అన్నాను కౌశల్ గారికి, మీరు లేడీస్కి సపోర్ట్ చేయడం పక్కన పెట్టండి, కనీసం కౌశల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మెసేజ్ పంపించండి లైవ్ ద్వారా, అలా చెయ్యకండి లేడీస్కి, తనీష్ కానీ ఎవరికైనా కానీ మీరు అలా చెయ్యకండి అంటే, ఆయన నాతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు తేజస్వినే తిట్టమనింది కౌశల్ ఆర్మీని, కౌశల్ అని చెప్పండి, అప్పుడు నేను చెప్తాను మీకు జనాలకి అన్నాడండి. వాట్సాప్ చాటింగ్ నేను చేయలేదండి, వాట్సాప్ చాటింగ్ కాదు, నేను నా డ్రెస్ చూసారు కదా అదే రోజు నేను ఫేస్బుక్ లైవ్ ఇచ్చానండి తేజస్వి గురించి. నిజంగా ఆ లైవ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్ లోనే ఇవన్నీ మీరు ఏదైతే మాట్లాడిందని చెప్పింది. ఇది నేను మీడియాకి ఎలా చెప్పాలి, ఇది నేను మాట్లాడిన లైవ్ అండి. ఓకే, ఇది రెడ్ కలర్, ఇది నేను మాట్లాడానండి. ఓకే, ఇది మాట్లాడింది కాదు, నేను కౌశల్ వాళ్ళ భార్య చెప్పిన తర్వాత ఇది మాట్లాడాను. నేనేమన్నానంటే, నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ పీపుల్ అందరినీ ఒకసారి సమానంగా చూస్తా, మీరు గొప్ప అని మీరని కాదు, తనిష్ గొప్ప అని కాదు, కానీ నాకు అందరూ ఈక్వలే. కానీ మీరు వే ఆఫ్ ద బిహేవ్ ఏదైతే చేస్తున్నారో నాకు నిజంగా నచ్చలేదు. ట్రోల్స్ చేపించడం నాకు అస్సలు సీరియస్గా తేజస్వి మడివాడ వాళ్ళు, గీతా మాధురి, తనిష్ వాళ్ళ మీద చేసిన ట్రోల్స్ నాకు నచ్చలేదు. మీరు ఎలానో నాకు వాళ్ళు కూడా అలానే. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక మెసేజ్ పంపించండి జనాల్ని ట్రోల్స్ చేయొద్దని. మీరు వాళ్ళతో కలవకోకుండా పర్లేదు, వాళ్ళతో ఫ్రెండ్లీగా లేకున్నా పర్లేదు, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా. మీరు ట్రోల్స్ చేస్తే వాళ్ళు ఒక ఫేమ్ వచ్చిన వాళ్ళే, మీ గురించి వాళ్ళ ఫేమ్ ఎందుకు పోగొట్టుకుంటానందుకు నేను వాళ్ళ భార్య నన్ను అలా నిందండి. మీరు తేజస్వి గురించి మీరు మాట్లాడండి, కౌశల్ ఆర్మీని తిట్టిన తేజస్విని అని మేము మాట్లాడతామన్నాడు. అదే డే ఇప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకున్నాడో ఆ రోజే ట్రోల్స్ గురించి సంథింగ్ లైవ్ లో మాట్లాడు, మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వస్తుంది. లిజన్, బీ కేర్ఫుల్. నేను జనాలకు ఒకటే చెప్పాలనుకుంటానండి, ఎవరైతే కౌశల్ ఆర్మీ ఉన్నారో నిజంగా ఆ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ని బ్యాన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులకు అంతా చాలా ప్రాబ్లం అవుతుంది, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఆయన. బాబు గారు
మీరు బాబుగా గోగ్నేని గారితో మీకు పరిచయం ఉంది కదండి. ఆయన యాక్చువల్గా ఆయన నిజంగానే చాలా ట్రూగానే మాట్లాడుతున్నాడు. నేను ఈ లైవ్ మాట్లాడిన తర్వాత నిజంగా సీరియస్లీ నేను ఎలా చెప్పాలా ఏంటి నాకు అర్థం కావట్లేదు. తనీష్ కనిపించినా మన తనీష్ కనిపించాడు మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు. తనీష్ కూడా టార్గెట్ చేసింది. నేను అక్కడికి మహా న్యూస్ TV5 న్యూస్ ఛానల్లో కాల్ చేయడానికి ట్రై చేశా. మూర్తి కండక్ట్ చేస్తున్నారు అనేసి నేను మూర్తి గారితో మాట్లాడడం నచ్చక నేను ఆగిపోయాను. అయితే ఆ రోజు నేను కాల్ చేసి కౌశల్ గురించి చెప్పేదాన్ని. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడిపిస్తున్నారు మీతో, నన్నే బ్లాక్మెయిల్ చేశారు మాట్లాడు తేజస్వి గురించి, మేము అప్పుడు ఆ తర్వాత మేము ట్రోల్స్ ఆపిస్తాము అన్నారు. అలా చేస్తున్నారు. మా ఊరికి వచ్చారు, లక్షల డబ్బులు తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి ఆ కౌశల్? అసలు కౌశల్ అట్లాంటోడు బతుకుండి వేస్ట్. ఈయన చేసే పాపాలకి ఈయన చేసే ఏదైతే సింపతి నాటకం ఆడుతున్నాడో వాళ్ళ భార్య క్యాన్సర్ వచ్చేటట్లు చేసుకున్నాడు. ఓకే, ఏదైతే జరుగుతుందో మేము చెప్పేది ఏంటంటే ప్రజలంతా కూడా అన్ని కూడా చూస్తూనే ఉన్నారండి. అయితే మీరు పెద్ద సెలబ్రిటీస్ అనో లేకపోతే ఆర్టిస్టులుగా వచ్చి మీరు ఎదిగి మీ వర్క్ మీరు చేసుకోకుండా జనాల్లో ఒక రచ్చ రేపుతున్నారు అనేది కూడా మనకు కనపడుతుంది. చాలా దారుణమైన రచ్చ రేపుతున్నారు. 1 year అయిందండి. యాక్చువల్ గా బయటికి నేను ఫేమ్ అవుదామంటే అది ఒక మంచి సినిమా చేసో మంచి రోల్ చేసో ఫేమ్ అవుదామని ఒక సెకండ్ జనాలు గుర్తించే మంచి క్యారెక్టర్ చేసింది పలానా మూవీలో మంచి రోల్ చేసిన గుర్తింపు కోసమని నేను వెయిట్ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. నాకు తెలియకోకుండా ఇలా జరిగిపోయింది. ఓకే, ఫేమ్ వచ్చింది, నెగిటివా పాజిటివా తెలీదు, జనాలు ఎలా నచ్చుతున్నారో తెలీదు. నాకు నా వే ఆఫ్ థింకింగ్, నా ఫ్రాంక్నెస్, నేను ఏదైతే ఫ్రాంక్గా మాట్లాడతానో ఎలా అయితే నేను నచ్చినట్టు ఉంటానో అలా మాట్లాడతాను. ఇంకొకటి, నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అండి పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా జనసేన అంటున్నారు. జనసేన నాకెందుకు అంత ఇష్టము జనసేన. అసలు నేనే ఇంటికి వెళ్ళాక చూడండి, ఈరోజు ఉమెన్స్ డే, నియర్లీ 1 week నుంచి నేను ట్రావెలింగ్ విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, మార్నింగ్ రాజమండ్రి నుంచి డైరెక్ట్ మీ స్టూడియోకి రావడం ఎందుకో తెలియదండి. నాకు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం కానివ్వండి, ఏదైతే ఆయన మూవీస్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఇంకా జనసేనలోకి వచ్చినాక ఆయన చేస్తున్న ప్రభుత్వంకి ఏదైతే జనసేనలో ఏది స్థాపించిన ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, మన కిడ్నీ ఉద్యమం 6 months బ్యాక్ అది కానివ్వండి, ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయి. నేను ఇన్స్పైర్ చాలా డేకి ఇన్స్పైర్ ఎక్కువ అయిపోతున్నా పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ కానీ. ఏదైనా నేను ఆలోచిస్తాను, ఏంది సినిమాలు చేయకోకుండా నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నా జనసేన కోసం అనుకున్నా. కానీ ఇప్పుడు చేస్తున్నవే సినిమాలు తగ్గించా, పూర్తిగా తగ్గించేసా, కంప్లీట్ జనసేనకు వర్క్ చేస్తున్నా. రైట్, అసలు ఏంటంటే మెయిన్గా నిజంగా చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జరుగుతున్నటువంటి స్థితి ఏంటంటే మేడం, మిమ్మల్ని అనాలని కాదు, అంటే దాదాపుగా ఇంతకుముందు కన్నమాటే మరొకసారి అంటున్నాను, జనాలందరూ కూడా గుర్తిస్తున్నారు. అటు శ్రీరెడ్డి విషయంలోనే కానీ, తర్వాత కత్తి మహేష్ విషయంలోనే కానీ, మీ విషయంలో జనాలు అనేది చెప్తున్నాను, ఎలా ఉంటుందనేది చెప్తున్నాను. అసలు బుద్ధి, జ్ఞానం ఇవైతే ఏవి కూడా ఇప్పుడున్నటువంటి సినీ ఆర్టిస్టులకు మాత్రం స్టాప్ చేస్తారా? ఆపుతారా? మీరు ఆపుతారండి? ఒక్క నిమిషం మీరు ఆపుతారా ప్లీజ్? ఆపండి. నాకు నేను సీరియస్ గానే వెళ్తా. ఎవరికి బుద్ధి జ్ఞానం లేదు, నేను చెప్తున్నా, ఎవరికి బుద్ధి జ్ఞానం లేదు. మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు శ్రీరెడ్డి విషయం గురించి గానీ, తర్వాత ఈ కౌశల్ గురించి గానీ జనాలు అసలు ఏం గుర్తిస్తున్నారు, సొసైటీ ఏం గుర్తిస్తుంది, ఏది కూడా మాట్లాడచ్చు. చూడండి, ఒక్క సెకండ్ ఆగండి. ఎవరో ఒక ఆర్టిస్ట్ బట్టలు పుచ్చుకుందంటే ప్రతి ఒక్క లేడీ బట్టలు కూర్చొని రోడ్ మీద కూర్చోదు. అందుకే చెప్పా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లిజన్, ఒక్క నిమిషం ఆగండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరూ వచ్చిన లేడీస్ కానీ ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ కానీ చాలా కష్టపడి వచ్చింటారండి. ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేయడానికే చాలా ఆలోచిస్తుంటారు లేడీస్. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను చేయను అలాంటి క్యారెక్టర్స్. ఆమె బట్టలు కూర్చుందండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గొబ్బుది చిల్లరదంటే మేము ప్రతి ఆర్టిస్ట్ ని అనట్లేదు, కానీ జనాలందరూ గుర్తిస్తున్నారు. అసలు ఏంటండి, ఏం జరుగుతుంది అసలు? మీడియా ముందుకు వచ్చి ఏం సమాధానం చెప్తున్నారు అసలు? లిజన్ అండి, జనాలు అందరూ నాది చూస్తారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తి, ఇప్పుడు మనం ఓట్ వేయాలంటే ప్రతి ఒక్క ఇద్దరు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన 3 చూస్తారు. దాని వే ఆఫ్ థింకింగ్ ఎవరు నచ్చితేనే వాళ్ళు ఓట్ వేస్తారు. ఇది కూడా అంతే. అందరు ఆర్టిస్టులు స్పీచెస్ వింటారు. ఈమె చేసిన పద్ధతి సీరియస్ రాంగ్ కాబట్టి ఆమెకు బూతులు తిడుతున్నారు కామెంట్స్ లో. నేను సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కొంతమంది వల్ల చెడ్డ పేరు వస్తుంది. వస్తుంది కాదు, వచ్చేసింది. నేనేమంటున్నానంటే ఇలాంటి ఆర్టిస్టులు ఇంకెంతమంది ఉన్నారు అసలు?
ఒక్కవేళ ఒక ఆర్టిస్ట్ సినిమాలు లేక ఇబ్బంది పడి డిప్రెషన్లోకి వెళ్ళింది అంటే చాలామంది ప్రొఫెషనల్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. నేనే అనుకుంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేనే 3 months బ్యాక్ నేను హెల్త్ బాగాలేక నేను జనసేనది ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్కి వచ్చినప్పుడు నేను కింద పడ్డానండి. 2 months రాలేదు. ఇప్పుడే చెప్పాను కదా 15 days బ్యాక్ వచ్చానని. సైరా సినిమా అక్కడ దాకా చేశాను నేను. సైరా సినిమా నాకు ఇంకా 15 days షూటింగ్ ఉంది. నాకు అయిపోయిందండి, నేను చేస్తాను. ఏదైతే వాకాడప్పరావు అది కూడా మాట్లాడే కదా. ఇప్పుడు నాకు సినిమా సైరా గురించి ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇప్పుడు ఏమి మాట్లాడలేను. నేను ఏదైతే మీరు అంటున్నారో ఫిల్మీ ఆర్టిస్టులు అందరికి ఇలా చెడ్డ పేరు వస్తుందని, లిజన్ అండి, ఎవరైనా కష్టాలు ఉంటే ఏదైనా కో డైరెక్టరో లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదా మేనేజ్ డిపార్ట్మెంటో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమంది చేరండి హెల్ప్. నేను అడిగేది ఏంటంటే సునీత గారు, మెయిన్గా ఈ రాజకీయాలు వేరు, ఈ సినిమాలు వేరు, సినిమా ఇండస్ట్రీలు వేరు. ఎందుకు ఈ రాజకీయాలతో గేమ్ ఆడుకునేది ఎందుకు? ఇప్పుడు అంటే బయటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఇప్పుడు మన కౌశల్ వదిలేండి. కౌశల్ గురించి కౌశల్ గారు మన టీడీపీ అతను చంద్రబాబు నాయుడు కలిసారు. మీరు పాయింట్కి వచ్చారు. ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను రేస్ చేస్తున్నా ఈ వాయిస్. ఖచ్చితంగా చేయాల్సిందే అండి. పవన్ కళ్యాణ్ గారు, ఆలీ గారు, మన కామెడియన్ ఆలీ గారు ఎంత ఫ్రెండ్షిప్ అండి. నేను మా అమ్మ మా డాడీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీనే. నేను చిన్నప్పటి నుంచి అడిగేదాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సినిమాలో ఆలి కనిపిస్తారు అని. నేను మొన్నటిదాకా ఏదైతే మార్చ్ 11th అనుకుంటా సార్ వైఎస్ఆర్లో జాయిన్ అయ్యి 10th రోజు ఎలక్షన్స్కి నాకు కనిపించారు. నేను మాట్లాడా. నేను అక్కడికి అడిగాను ఆలీ గారికి, ఏం సార్ జనసేనలోకి వస్తున్నారు మీరు అని నేను అడిగా. నో కామెంట్స్ అనుకుంటే ముందుకు వెళ్ళిపోయాడా. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్రెడీ ఆయన జనసేనకే వస్తారు, జనసేనకే టికెట్ ఇస్తారేమో ఏదైనా ఒక జిల్లా కానీ ఒక నియోజకవర్గానికి కానీ వెయిట్ చేశా. బండ్ల గణేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సార్కి క్లోజ్, వాళ్ళిద్దరు కూడా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒకరేమో బీజేపీకి వెళ్ళారు, ఒకరేమో వైఎస్ఆర్కి వెళ్ళారు. నాకు ఆలీ గారు వెళ్ళడం నిజంగా నచ్చలేదు. ఆయనకు ఒకవేళ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఏదైనా బై మిస్టేక్ నోరు జారి ఏదైనా గొడవలు అవుతాయని వెళ్ళి ఉండొచ్చు. లేదు సినిమా వాళ్ళు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ అయిపోయినాక సినిమాలోకి వస్తే బెటర్ అని ఇలా వే ఆఫ్ థింకింగ్ రెండు ఉంటాయి. మనము మీరు గమనించండి, ప్రతి ఒక్క సినిమా స్టార్ వైఎస్ఆర్లకు జాయిన్ అవుతున్నారు. పృథ్వీ రాజా రవీంద్ర గారు, మనేమో తనీష్ జాయిన్ అయినారు. తనీష్ కూడా మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, వైఎస్ఆర్కి ఎందుకు వచ్చారు, మన హీరో పవన్ కళ్యాణ్ గారు జనసేనకు ఉన్నారు కదా, జనసేనకు రావచ్చు కదా అని నేను అడిగా. ఇంకా నో రెస్పాన్స్. ఆయన సినిమా తీయట్లేదండి పవన్ కళ్యాణ్ గారు. సినిమా తీస్తున్నాడు ఇప్పుడు 3 గంటల సినిమా తీయట్లేదు జనసేనను. 5 సంవత్సరాలు అయిపోయింది. మొన్న 2 days బ్యాక్ ఫార్మేషన్ డే కూడా అయిపోయింది రాజమండ్రిలో. ఆయన సినిమా తీయట్లేదు. జనసేనకు జనాల్లో గుర్తించడానికి, జనాల కష్టాలు తీర్చడానికి ఆయన సినిమాలు వదిలి వచ్చారు. వీళ్ళు సినిమా స్టార్లు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ ఎందుకు అందరు వైఎస్ఆర్కి వెళ్తున్నారు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం. మన పీవీపీ గారు ప్రొడ్యూసర్, ఆయనకి ఏం తక్కువ అండి, పీవీపీ ప్రొడ్యూసర్ గారికి ఏం తక్కువ. ఆయన నేను అనేది ఇదే సునీత గారు, ఏంటంటే అసలు టోటల్ గా నేనైతే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఎందుకంటే ఒకటి సునీత గారు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒకటే నేను అడుగుతున్నాను, అసలు ఫస్ట్ వీళ్ళు లైవ్ లోకి వస్తున్నారు, కొద్దిగా సెలబ్రిటీస్ కాగానే, కొద్దిగా పబ్లిక్ లోకి రాగానే ఇమీడియట్ గా పార్టీలో జాయిన్ కావడం కానీ, రాజకీయాల్లో జాయిన్ కావడం, మీరు అందరు అన్నట్టు నన్ను అనకండి, మిమ్మల్ని అందరు కాదు, అందరు సెలబ్రిటీస్ అన్నట్టు ఎగ్జాంపుల్ గా మీరు ప్రతి ఒక్కరిని తీసుకోండి, కౌశల్ గారిని తీసుకోండి, మీరు అన్నట్టు యామిని గారిని తీసుకోండి, మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఆలీ గారిని తీసుకోండి, మీరు అన్నట్టు ఆలీ గారు ఇప్పుడయ్యారండి ఫేమస్. ఎప్పటి నుంచో ఫేమస్ అయితే నేను అలా అంటలేదు. ఆయన జనసేనలో రాకపోవడం నాకు తెలియదండి. ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందేమో, నా వే ఆఫ్ థింకింగ్ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సినిమాలో మన అజ్ఞాతవాస్ ఫ్లాప్ అయినప్పుడు కూడా నేను చాలా బాధ అయినా. నేను అజ్ఞాతవాస్ షూటింగ్ చేసేటప్పుడు ఆలీ గారు ఉంటారో సినిమాలో అంటే ఆయన లేరు కాబట్టి సినిమా ఫ్లాప్ అయిందని నేను చాలా సార్లు ఆలోచించాను. అలాంటి అంత క్లోజ్ ఫ్రెండ్ జనసేన రాకపోతే మేము పిలుచుకొని జనసేనకు రండి అని చేపిస్తామా ఏంటి? మీ అందరినీ ఇలా లైవ్ లో జనాలు చూస్తున్నప్పుడు రాజకీయాల్లోకి పోతే ఎలా గుర్తిస్తారా అని అనుకుంటున్నారు? లిజన్ అండి, నేను ఒకటే థింకింగ్ నా మైండ్ లో, 25 సినిమాలు తీసి ఆయనకంటే ఒక గుర్తింపు ఉండి, పవర్ స్టార్ అనే ఒక గుర్తింపు ఉండి, వినండి ఆయననే జనాల కోసం జనాలకి న్యాయం చేయాలి. జనాలు ఎందుకు ఇంత ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిందండి, తెలంగాణ సమైక్యాంధ్ర. ఇప్పుడు మేము ఆంధ్రాలో ఉన్నాము, అనంతపూర్లో ఉన్నాం. మేము మాకు ఎడ్యుకేషన్ దగ్గర కానీ, జాబ్స్ దగ్గర కానీ మేము హైదరాబాద్కి, బెంగళూరుకి రావాలా. మాకంటే అక్కడ ఏమీ లేవు. ఈయన వచ్చిన తర్వాత కొన్ని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇన్స్పైర్ అవుతున్నాం, యూత్ అంతా ఇన్స్పైర్ అవుతున్నారు. తను సినిమాలు తీస్తానంటే కొన్ని కోట్లు ఇస్తాను కూడా రెడీగా ఉన్నారు. ఆయన అన్ని వదులుకొని వచ్చారు, జనాల కోసం ఎందుకు వచ్చారు?
నేను ఈ ఆర్టిస్టుల గురించి నేను చెప్తున్నానండి. ఆర్టిస్టుల గురించి నేను చెప్తున్నాను. వే ఆఫ్ థింకింగ్. ఒకవేళ పొలిటికల్ లోకి జనసేనలోకి వచ్చారా అనుకో, ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా మాట వచ్చింది అనుకో టికెల్ దగ్గర, అక్కడ గొడవలు అయితే ఏమో రిలేషన్ బ్యాడ్ అవుతుందేమో అనేసి రాకపోవచ్చు. 99% ఆలీ గారు అందుకే రాలేదని నేను అనుకుంటున్నానండి. సరే సునీత గారు, నేను ఒకటే ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఒక క్వశ్చన్, మీరు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అని అంటున్నారు. వినండి, పూర్తిగా వినండి. ఫస్ట్, జనసేన పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను సార్. మా నాన్నగారు ఎప్పటి నుంచో పిఆర్పి పార్టీలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. జనసేన పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అంటున్నారు. అంటే మిమ్మల్ని జనసేన పార్టీ ఒకవేళ ఆహ్వానించిన, అక్కడ ఉన్న ప్రతి లీడర్ మిమ్మల్ని ఆహ్వానించిన, జనాలు మిమ్మల్ని గుర్తిస్తారా? లీజన్ అండి, నా ఏజ్ 24. ఇప్పుడు నాకు అంత రాజకీయాలు అంత ఎక్స్పీరియన్స్ లేదు. రాజకీయాల ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. జనాలు ఇప్పుడు నేను అనేది మిమ్మల్ని ఏమంటున్నానంటే, నేను అడిగిన ప్రశ్న మేడం, మామూలుగా మీరు రాజకీయాల్లోకి వస్తాను అంటున్నారు, మీరు వచ్చారు అని అంటున్నారు, వచ్చేసారు అంటున్నారు. మిమ్మల్ని పబ్లిక్ ఎలా గుర్తిస్తారు? పబ్లిక్ ఒకటే నేను ఆలోచించే విధానం ఏంటంటే, ఈ అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, జనసేనకు పని చేయాలని కృషి చేస్తుంది. అందరు వీర మహిళల్లాగా ఎవరైతే వీర మహిళలు ఉన్నారో మా వాళ్ళు జనసేన వీర మహిళలు, అందులో ఈ అమ్మాయి ఒకటేమో అని ఆలోచిస్తున్నా తప్ప నేను ఒకటే ఆశిస్తున్నానండి జనసేన నుంచి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఇంకా మహా అయితే ఏప్రిల్ 11 ఎలక్షన్స్, ఇంకా తక్కువ టైం లేదు. మీకు అప్పుడే పొద్దున నేను వెళ్ళాలండి అనంతపూర్కి, నేను వెళ్ళాలి అక్కడ జనసేనకి ఈ 25 days నేను కష్టపడాలి, సినిమా అన్నీ నేను పార్టిసిపేట్ చేయాలి. నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో నేను పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా నా వంతు నేను ఇది చేశాను ఈ పార్టీలో, కార్యకర్త చేస్తా, నేను కార్యకర్తగా ఎలాగైనా చేస్తా, కానీ నేను పార్టీలో పని చేయాలి, ఎలక్షన్ లో సార్ని గెలిపించాలి, నా గోల్, నా ఏం అదే పెట్టుకున్నా. లిజన్ మీరు అన్నారు చూడే, పబ్లిసిటీ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది తప్పండి. నేను స్టిల్ ప్రజారాజ్యం చేసిన, నా ఏజ్ తక్కువ లిమిట్ అవ్వడం వల్ల నేను అప్పుడు ప్రజారాజ్యం చేయలేదు. ప్రజారాజ్యంలో మిస్ అయిన ప్రజారాజ్యం పార్టీలో మా డాడీ ఏదైతే పని చేశాడో అది నేను మిస్ చేసుకుండొచ్చు. ఇప్పుడు జనసేనకు నేను చెయ్యాలనుకుంటున్నాను. ఒకవేళ నాకు కనీసం ఏదైనా ఒక చిన్న పోస్ట్ అని ఇస్తే చాలురా స్వామి జనసేనలో అని ఆశిస్తున్నానే తప్ప హై లెవెల్లో పోవట్లేదు. మీరు ఇందాక అన్నారు మిమ్మల్ని లీడర్లు ఆహ్వానిస్తారా, మిమ్మల్ని గుర్తిస్తారా అన్నారే, ఎందుకు గుర్తించరు? తమన్నా సింహాద్రి, మీకు తమన్నా సింహాద్రి తెలుసా అండి? తమన్నా సింహాద్రి వస్తుంది కదా, ఆవిడ ముందు వైఎస్ఆర్ లో ఉందని ఏదో పుకార్లు వచ్చాయి. అలాంటి ఆమెనే జనసేనకి ఇన్వైట్ చేసినప్పుడు మేము ఫస్ట్ నుంచి జనసేన కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఆయనతో కలిసి వర్క్ చేసాము, సినిమాలు, మేము మెగా ఫ్యామిలీకి అభిమానంగా ఉన్నాము, మమ్మల్ని ఎందుకు తీసుకోరండి? నేనేమంటున్నానంటే అభిమానం వేరు, ఇష్టం వేరు, రాజకీయాలు వేరు కదా అన్నట్టుగా నేను అంటున్నాను. ఇష్టం అభిమానం రాజకీయ నాయకుడి మీద కానీ ఈ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటే గిన ఆ ఎదుటి వ్యక్తి ఎంతకన్నా రిస్క్ తీసుకోనన్నా గెలిపించాలని ఆశిస్తారు. నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను 2 years బ్యాక్. సునీత గారు ఇప్పుడు చెప్పండి, రాజకీయాల్లో అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉంది? ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు తీసుకున్నట్టయితే ఏది గట్టి పోటీ ఇస్తుంది చెప్పండి? ఏంది గట్టి పోటీ అని చెప్పాలండి? ఒక ఆమె చూస్తే ఆమె సాధినేని గారి గురించి మాట్లాడాలి. రీసెంట్ గా ఏందో కాల్ రికార్డింగ్ మీరు కూడా అన్నారు. ఇలా పాలిటిక్స్ ఇలా ఉంటే 99% ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే 2 months 3 months బ్యాక్ కోడి కత్తితో ఎవరో పొడిచారు కదా, అది ఈరోజు మార్నింగ్ నిన్ననే ఎవరో చనిపోయారు. అందరూ హత్యలు చేసుకుంటూ పోతున్నారే కానీ పీస్ఫుల్గా సొసైటీకి ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్న ప్రజలకి, మీకు ఓటేసే ప్రజలకి పలాంది చేద్దామని ఎవరు అనుకుంటున్నారండి? ఇప్పుడున్నటువంటి సిచువేషన్ నాకు తెలిసి జనసేననే ముందుంటుందండి. జనసేన, మాకు జనసేనలో ఆలోచనలు ఒకటే ఉన్నది, మేము ఎవరిని కార్యకర్తలుగా చూడము. సీట్లు వస్తాయని భావిస్తున్నారు సునీత గారు మీరు జనసేన అంటే? మామూలుగా నాకు సీట్ల గురించి దీని గురించి ఐడియా లేదు సీరియస్ గా, కానీ గెలుపు మాత్రం జనసేనదే ఉంటుందని మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే జనాలు చూస్తున్నారు, యూత్ ఎలా ఆయన ఏ రోజు కార్యకర్తలాగా చూడలేదు పవన్ కళ్యాణ్ గారు, ఒక సైనికుడుగా చూశారు. మేము సోల్జర్గానే ఉంటాం జనసేనకి.
మేము పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎలక్షన్ ఇంకా ఎవరన్నా సపోర్ట్ గా ఉన్నారా సునీత గారు? అంటే మీలాగా ఇంకా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఫిలిం ఆర్టిస్టులు అంటే నాకు తెలిసి జనసేనకు ఫిలిం ఆర్టిస్టులు అంటే నాకు తెలిసి మీరు తప్ప ఇద్దరు ముగ్గురు తప్ప లేడీసా జెంట్సా? లేడీస్ కానీ జెంట్స్ కానీ బన్నీవాస్ గారు ఉన్నారు కదా సపోర్ట్ చేసి నేను అదే నాకు చాలా బాధపడుతున్నా. ఇదేంట నేను ఒకవేళ నాకు ఈ ఎలక్షన్స్ అయిపోయినా నాకు సినిమాలు రాకోకుండా నాకు బాధ లేదు. ఎందుకంటే మెగా హీరోలు అందరు సినిమాలు ఉన్నాయి. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసో నాకు మూవీస్ ఇవ్వండి, నేను జనసేన నాకు ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారండి. నేను సైరా షూటింగ్ చేసిన టైంలో ఒక స్టాఫ్ అతను నేను పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి వెళ్తానంటే September 2 నువ్వు షూటింగ్ రావద్దు అనేస్తాడు. ఎలా చాలా ఏడ్ చేస్తాను, నీదేంది షూటింగ్ ఈరోజు కాదు రేపు చేసుకోవచ్చు సినిమాలు, నాకు జనసేనను గెలిపించడమే ఇంపార్టెంట్, నేను జనసేనకు పని చేయాలి, నేను జనసేనతో ఉండాలనేసి నేను అలా షూటింగ్ కూడా నేను అప్పటి నుంచి సైరా చేయలే. అంతకుముందు 25 days దాకా నేను సైరా సినిమా చేశాను. ఏ రోజైతే ఆ స్టాఫ్ నేను పేర్లు చెప్పదలుచుకోలేదండి, ఇప్పుడే చెప్పను ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను చాలా హార్డ్ వర్క్ చేయాలి. నేను ఎప్పుడు చెప్పాలో చెప్పాలి. నేను సైరా టీంకి ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పించాలి. సైరా టీం మేనేజర్స్కి పవన్ కళ్యాణ్ గారిని చాలా మాటలు అన్నారు. ఆ టీము ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, సమ్ మేనేజర్ అదే నిజంగా నేను సీరియస్ అంటే నేను చాలా కొట్టే రకం. నేను ఎవరైనా కానీ జనసేనని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా హీరోలు ఎవరైనా సరే ఎవరైనా పల్లని మాట అన్నారు అంటే చాలు నేను ఏడ్ చేస్తా, వాళ్ళని కొట్టేస్తా. అట్లాంటిది September 1 రామోజీ ఫిలిం సిటీలో సైరా షూటింగ్ జరుగుతుంటే September 2 మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. నేను నిజంగా ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు విషయం మర్చిపోయానండి. నేను అడవిలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, సమ్ మేనేజర్. ఆ మేనేజర్ ఎవరనేది ఎవరు మనది ఇప్పుడు సినిమా నాకు చాలా ఇష్టం అండి. కొండల ప్రొడక్షన్ కానీ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ బ్యానర్ని బ్యాట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను. మీరు అన్నారు ఇందాక ఆర్టిస్టులు అందరూ ఎందుకు జనసేనలోకి రావట్లేదు వైఎస్ఆర్లోకి వస్తున్నారు అనేసి. వాళ్ళకు వే ఆఫ్ థింకింగ్ ఇప్పుడు నాకే షూటింగ్ నువ్వు రావద్దు బర్త్డే పోతే అన్నారండి. నీదేంది షూటింగ్ ఈరోజు కాదు రేపు చేస్తా, ఇక్కడ నేనేం వేరే బ్యానర్లో అయితే సినిమా చేయట్లేదు. గొడవ పెద్ద గొడవ ఏందండి. సైరా సినిమా నేను ఒకటే చెప్పా, ఆ రోజు లాస్ట్ షూటింగ్. సైరా సినిమా నేను ఏమంటారు మీకోసం చేయట్లేదు, చిరంజీవి గారి మీద అభిమానంతో చేస్తున్నాను. అది ఏదైతే బోయ్ క్యారెక్టర్ ఉందో నాది, నా క్యారెక్టర్ నేమ్ కూడా బోయ్ అండి. అందులో నా క్యాస్ట్కి నేను అందుకు చేసిన సినిమా. నాకు మీరు షూటింగ్ నుంచి పంపించండి, కానీ నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి నేను అటెండ్ అవ్వాలి, షూటింగ్ ఉన్నా లేదని చెప్పారు. ఓకే ఇవన్నీ వదిలేద్దాం. జనసేన మీటింగ్ పోతే జనసేనలో మీటింగ్ ఎందుకు పోతాం అంటారు. ఓకే సినిమాకి దానికి లింక్ ఏంటండి నాకు తెలియకోట. ఒక ఆర్టిస్ట్ ఒక సినిమా హీరోకి ఇంత కష్టపడి సినిమాలు వదులుకొని మళ్ళీ పార్టీకి పని చేస్తున్నప్పుడు యువతల వాళ్ళకి ఏం నష్టం? నాకు అందుకే మిగతా వాళ్ళు రాలేదు, నా ఒపీనియన్ చెప్పా. నేను చాలా భయపడ్డానండి. నేను ఇప్పుడు కూడా స్టిల్ నౌ భయపడుతున్నా. జనసేన పని చేస్తున్నానని వేరే వాళ్ళ సినిమాలు ఇవ్వరేమో నాకు అనేది టెన్షన్ ఉంది. అలా అయితే మిగతా పృథ్వీ వాళ్ళంతా వైఎస్ఆర్లోకి ఎందుకు పోతారు, రోజా గారు టీడీపీలోకి వైఎస్ఆర్లోకి ఎందుకు పోతుంది, రోజా గారు జబర్దస్త్ పక్కనే చేస్తారు కదా. ఇద్దరు పొలిటికల్ పార్టీస్, ఇద్దరు జనసేన నాగబాబు గారు రోజా గారు పక్కనే కూర్చొని జబర్దస్త్ చేస్తున్నారు. రాజకీయాలని ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు ఎలా అవుతాయో మనకు తెలియదండి. అయితే టాపిక్ మనం రాను ముందు పోతుంటే డిబేట్ అనేది ఈ రోజు మొత్తం కూడా జరిగేటట్టుంది. అయితే ఇప్పుడు మెయిన్ గా శ్రీరెడ్డి పైన మనం చూస్తున్నాం, అంటే కాస్టింగ్ కౌచ్ పైన జరుగుతుంది. మెయిన్ గా లాస్ట్ లో చివరిలో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మేడం మీరు? నేను ఒకటే నేను ఫస్ట్ శ్రీరెడ్డి టాపిక్ అన్నారు కాబట్టి శ్రీరెడ్డి గురించి చెప్పాలండి. నువ్వు నిజంగా నీకు తల్లికి పుట్టినావో నీ తండ్రికి పుట్టినావో లేదా భూమికి భారం అయితే ఎక్కడ పడి చావు. కానీ మా జనసేన కార్యకర్తలను కానీ లీడర్స్ కానీ కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్నను కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు మా లీడర్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకోనేను. అట్లాంటిది నువ్వు 100 మాటలు అంటున్నావు. నేను నీకు లైవ్లో తిడుతున్నాను, బూతులు తిడుతున్నాను, బూతులు తిడుతున్నాను. తిట్టి నాకు పేషెన్స్ లెవెల్ పోతుంది. నేను తిట్టడం నీ గురించి ఆలోచించడం కన్నా నేను జనసేనకి ఏ పని చేయాలో ఆ పని చేయాలని నిర్ణయించుకున్నా కాబట్టి నీ విషయంలో తగ్గాను. ఇంకా నువ్వు అలా మాట్లాడితే అలానే రెచ్చగొడతా అంటే రెచ్చగొట్టు, నేను కూడా లైవ్లో అలానే రెచ్చగొడతాను. నీ లైవ్లకి నేను భయపడను, ఆమెకు లైవ్ ఇవ్వడానికి నేను భయపడను. నువ్వు నా గురించి ఎన్ని పుకాలన్నా సృష్టించుకో, కానీ నేను కత్తిగాడిగా భయపడలేదు. అప్పుడేదో 50 లక్షల పరువు నష్టం వేస్తాడంటే నేను కొంచెం డబ్బు విషయంలో కొంచెం భయపడను తప్ప అసలు నీ అట్లాంటి వాళ్ళకి నేను లెక్క చేయను. మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ మా వాళ్ళని మా మహిళలు కానీ ఎవరైనా పల్లెత్తి మాట అంటే మాత్రం ఊరుకునేది లేదండి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఎలక్షన్స్ మహా అయితే 25 days ఉన్నాయి. ఏప్రిల్ 11 అందరూ జనసేన కోటేసి ప్రతి ఒక్క జిల్లాలను గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఓకే.
రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మన కాస్టింగ్ కోచ్ పై శ్రీరెడ్డి సంచలన వాక్యాలు. అప్పుడు ఈ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. అయితే యుద్ధం ఆగినంత వరకు అయినా సరే మళ్ళీ శ్రీరెడ్డి సంచలన వాక్యాలు రేపుతుంది. అంటే ఇటు ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కానీ యూట్యూబ్ ద్వారానో లేకపోతే ఫేస్బుక్ లైవ్ లోనో తిట్టడం జరుగుతుంది. అయితే సునీత గారు మనకు అన్ని విషయాలు కూడా మనకు చెప్పారు. అయితే ఇంకోటి, జనసేన పార్టీని కూడా టార్గెట్ చేస్తుంది శ్రీరెడ్డి అనేది మనకు సంచలన వాక్యాలు, నిజాలన్నీ కూడా మనకు బోయ సునీత గారు చెప్పారు. అయితే నిజానికి అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మనం కొత్తగా క్లుప్తంగా అన్ని కూడా మనకు సునీత గారు చెప్పారు. అంటే ఈమె జనసేన పార్టీని టార్గెట్ చేస్తుంది, పార్టీలను టార్గెట్ చేస్తుంది. అంటే కొత్త ఆర్టిస్టులను నన్ను టార్గెట్ చేయడం ఏంటి, అసలు నాది తప్పే లేదు, అసలు శ్రీరెడ్డి అనేది చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంది అందరికీ కూడా అని కూడా సంచలన వాక్యాలే బయట పెట్టింది సునీత గారు. అయితే మరో డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.